గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మార్నింగ్ మినీ లాగ్ చేద్దామని మేము ముందుకు వచ్చాను. టుడే సండే కదా, నేనైతే మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను. వాచులు రాకుండా పసుపు వేసేసి ఉప్పు వేసేసి కాసేపు నేను ఉప్పు నీళ్ళల్లో నానబెడతానండి. అప్పుడు మనకి నీచు వాసన అనేది రాదు కదా. బ్యాడ్ స్మెల్ చికెన్ కూర వండుకునేటప్పుడు కూడా బాగా నీచు వాసన రాకుండా కొంచెం నీట్గా ఉంటుంది. ఇదంతా కాసేపు ఉంచేసేసి వీటిలో ఉన్న డస్ట్ అంతా పోతుంది. అంత ఎక్కువసేపు కూడా కడగకూడదు అంటారు. నేనైతే నార్మల్గా కొంచెం వాటర్ వేసి ఇది అంతే అట్ట పెట్టేసేసి ఈ పీసెస్ అన్నీ తీసేస్తాను. ఎందుకు అలా గొడవ చేస్తుంది? చికెన్ అయితే బాగా క్లీన్ చేసుకున్నామండి. లెగ్ పీసులు ఈరోజు బిర్యానీ చేద్దామని లెగ్ పీసులు తీసుకొచ్చాను. మేము నలుగురం కదా, ఈ 4. ఇదైతే పసుపు వేసి ఉప్పు వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి బాయిల్ చేసేస్తాను. చికెన్ వండేస్తే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. గారెలు వేద్దామని అయితే ప్యాన్ పెట్టుకున్నానండి, ఆయిల్ పోసేసుకొని. ఇప్పుడైతే చికెన్ కూర గారెల్లోకి చికెన్ గ్రేవీ చేద్దామని బాయిల్ చేస్తే చికెన్ బాగుంటుందని పొయ్యి మీద అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇదైతే ఆయిల్ హీట్ అవుతుంది, గారెలు వేద్దామని. గారెలు వేస్తున్నానండి, బాగా వేగుతుంది. అయితే వేసాను వేద్దామని ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు. రెడీ అయింది ఫ్రెండ్స్, కూడా రెడీ అయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెట్టించేసాను, తినేస్తున్నారు. ఇది అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడు కలర్ఫుల్గా ఎలా ఉందో. బిర్యానీ అయిపోతే రెడీ అయిందండి. చూడండి కలర్ఫుల్గా ఎలా ఉందో. ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా సండే ఇదే నేను బిర్యానీ చేస్తాను.
ఈ సాయంత్రం తిన్నాంలే బిర్యానీ. ఈ క్రిస్మస్ మామూలుగా వేడిగా ఉంటుంది.